రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ జలకిచ్చింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీలకు చెక్ పెట్టే దిశగా ఈసీ కసరత్తు పూర్తి చేసింది. దేశంలోని రాజకీయ పార్టీల జాబితాను శనివారం కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. గుర్తింపు పొందని 834 రాజకీయ పార్టీలను ఈసీ జాబితా నుంచి తొలగించింది. నిబంధనల ప్రకారం ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు 6 ఏళ్లలో కనీసం ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే 834 పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికల్లోనూ బరిలోకి దిగకపోవడంతో వాటిపై ఈసీ వేటు వేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 334 పార్టీలను జాబితాల నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో పలువురు పార్టీలు పెట్టినప్పటికీ వీటికి భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు అందుబాటులో లేవని వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు దేశంలోని 2834 గుర్తింపు పొందని పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్ అయి ఉన్నాయి. వాటి గుర్తింపు రద్దు చేయాలనే ఈసీ నిర్ణయంతో ప్రస్తుతం ఆ సంఖ్య 500కు తగ్గింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలుగాను 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు అధికారికంగా మనుగడలో ఉన్నాయి. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.